హాయ్ హలో వెల్కమ్ టు జాస్టార్ మీడియా. విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్. అభిమానులకు కీలక సూచన. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషాతో విజయ్కి రిలేషన్ ఉందనే రూమర్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు త్రిషాతో కలిసి విజయ్ ఓ పెళ్లికి హాజరవడం మరింత చర్చనీయాంశమైంది. ఇక విడాకులు మంజూరు అయ్యేంత వరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భర్ణంగా 250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్తో విజయ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ తన విడాకులపై తొలిసారిగా స్పందించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్ తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే తమిళనాడు ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇదే సందర్భంగా తన విడాకుల వ్యవహారం గురించి కూడా విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి, వాటి గురించి ఆలోచించి బాధపడకండి. బాధపడి సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవ్వడం నన్ను మరింతగా బాధ పెడుతుంది. ఇవి మీ సమస్యల కంటే ఎక్కువేమీ కావు. నేను హ్యాండిల్ చేసుకుంటాను. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి సారించామని అభిమానులకు పిలుపునిచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు విజయ్. మహిళలకు నెలకు 2500 నగదు పంపిణీ, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆడపిల్లల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం, తమిళనాడు అంతటా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, పుట్టిన పసిబిడ్డలకు బంగారు ఉంగరం ఇస్తానని హామీ ఇచ్చారు విజయ్.